హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే అమెరికాలోని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్మే షాప్కి అయితే వచ్చేసామండి. నార్మల్గా మనకి ఇండియాలో అయితే కొన్ని యాప్స్ ఉంటాయి కదా ఈ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్మడానికి కొనడానికి, కానీ ఇక్కడ ఏంటి అంటే పెద్ద స్టోర్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్లో షాక్ అయ్యాను ఇది ఏంటి అని చెప్పి. సో చాలా పెద్ద స్టోర్స్ అండి ఇవి. ఎక్కడ పడితే అక్కడ మనకి స్టోర్స్ కనబడుతూనే ఉంటాయి, ప్రతి సిటీలో కూడా ఉంటాయి. అసలు వీళ్ళకి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా వస్తాయని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం డొనేట్ చేయొచ్చా అండి. ఇన్ కేస్ మనం ఏదైనా స్టేట్కి మూవ్ అవుతున్నాము, మన దగ్గర ఉన్న సామాన్ అంతా కూడా వీళ్ళకి డొనేట్ చేస్తే వీళ్ళు దాని కండిషన్ బట్టి ప్రైస్ ఫిక్స్ చేసి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారనమాట. సో ఇదండి స్టోర్ అయితే చాలా పెద్దది. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాము, అండ్ వాటి ప్రైజెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం పదండి. సో ఈ స్టోర్ పేరు అయితే గుడ్ విల్ అండి. మనకి ఇలా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి, ప్రతి సిటీలో మనకి ఈ స్టోర్స్ అయితే ఉంటాయండి. సో మనం లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాము. A to Z అండి, ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంటుంది ఇక్కడ, లేని ఐటెం అంటూ ఉండదు. సో చాలామంది ఇక్కడికి వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా వీళ్ళు దానికి తగ్గ ప్రైస్ ఫిక్స్ చేసి ఇక్కడైతే సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టార్టింగ్లో అయితే మనకి ఈ కప్స్, వాటర్ బాటిల్స్, మగ్స్ ఉన్నాయి. ఈ కప్స్ లాంటివి అయితే ఏవైనా సరే $1 అండి. ఇంకా వీటి మీద డిఫరెంట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి. $2, $3 అలా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా యూజ్డ్ ఐటమ్సే అండి, అంటే అన్నీ కూడా సెకండ్ హ్యాండ్వే, ఇవి కూడా కొత్తవి కాదు. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్స్, పెయింటింగ్స్ అనమాట. సో ఈ పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ $7, $8 అయితే ఉంది. కొంచెం దాని కండిషన్ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కండిషన్ అంతగా బాగోపోతే మనకి ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది. కొంచెం బాగుంది అంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనకి ఈ నాప్కిన్స్ కానీ, బాత్రూమ్ కర్టన్స్, ఇంకా మ్యాట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా కొంచెం మంచి కండిషన్లోనే ఉన్నాయని చెప్పాలి. మరీ బాగోపోతే మాత్రం ఎవరు డొనేట్ చేయరు. అలాగే డొనేట్ చేసినా ఇంకా బాగోపోతే వీళ్ళు కూడా ఇక్కడ పెట్టరు అయితే సేల్కి అయితే. ఇంకా ఇక్కడైతే మనకి పిల్లోస్ కానీ, బ్లాంకెట్స్ లాంటివి అయితే ఉన్నాయండి. ఈ పిల్లో వచ్చేసి ఆల్మోస్ట్ $9 అయితే ఉంది. ఇది కొత్త పిల్లో అనుకుంటాను. కవర్లో లేనివి ఆల్రెడీ యూజ్ చేసినవి, ఇలా కవర్లో ఉన్నవి మాత్రం కొత్త పిల్లోస్ అంట. ఇంకా ఇక్కడైతే మనకి ఉలెన్ థ్రెడ్స్, నార్మల్ థ్రెడ్స్, బాస్కెట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయండి. బుట్టలు ఇట్లాంటివి అయితే ఉన్నాయి. ప్రతి ఐటెం కూడా ఉంటుందండి, లేని ఐటెం అంటూ ఉండదు. ఈ బాస్కెట్ చూసారా ఆల్మోస్ట్ $5 అయితే ఉంది. ఇది బట్టలు వేసుకునే బాస్కెట్ అనుకుంటాను. ఇంకా ఈ బుట్ట వచ్చేసి కొంచెం డెకరేటివ్ ఐటెం అనుకుంటాను. సో దీని ప్రైస్ కూడా మనకి $6 or $7 అయితే ఉందండి. సో $6 అయితే ఉంది. ఈ ప్రైస్ అయితే చాలా తక్కువే అని చెప్పాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనకి బయట చాలా కాస్ట్ ఉంటాయి. $30, $40 కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కాబట్టి మనకి $6, $5, $7కే పెట్టారు. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి బ్యూటీ అండ్ బాత్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈవెన్ షాంపూ, కండిషనర్తో కూడా ఉన్నాయి మనకి. సో ఆల్రెడీ యూజ్ చేసినవి కాబట్టి ఇలా ప్లాస్టర్ చేసి పెట్టారనమాట. ఇంకా ఇక్కడ మనకి బాత్ బాంబ్స్, కండిషనర్స్, షాంపూ, క్రీమ్స్, బ్యాండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఈ గుడ్ విల్ స్టోర్ అయితే ఆల్మోస్ట్ 1902లో పెట్టారంటండి. ఇప్పటికైతే ఒక 100 years పైన అయిపోయింది. కానీ ఇన్ని ఇయర్స్ బట్టి ఇలా కంటిన్యూ అవుతుందంటే గ్రేటే అని చెప్పాలి. మెయిన్గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే కొంచెం లేని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా కొనుక్కోవడానికి అన్నట్టుగా ఈ గుడ్ విల్ స్టోర్ అయితే స్టార్ట్ చేశారంటండి అప్పట్లో అయితే. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి డ్రయర్స్, స్ట్రైట్నర్స్, కర్లింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటి కాస్ట్ అయితే మనకి $3-4 అయితే ఉన్నాయి. కాస్ట్ తక్కువే ఉందని చెప్పాలి. ఇంకా ఇవైతే ఐరన్ బాక్సెస్. ఇంకా ఐరన్ బాక్సెస్ అని కాదండి, మనకి స్టీమర్స్ కానీ, ఫేస్ స్టీమర్స్, హెయిర్ స్టీమర్స్, ఇంకా ఈ పెడిక్యూర్ మిషన్స్ చాలానే ఉన్నాయి ఇక్కడైతే. అన్నీ కూడా యూజ్ చేసినవి కానీ కొంచెం మంచి కండిషన్లో ఉన్నవని చెప్పాలి. అండ్ ఈ ప్రోడక్ట్లో మనకి ఏమైనా నచ్చకపోయినా లేదంటే మన డ్యామేజ్ ఉన్నా మనం 1 week లోపల మనం రిటర్న్ కూడా చేయొచ్చు అంటండి. సో ఈ స్టోర్లో అయితే ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఆఫీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి. పెన్స్, బుక్స్, ప్రింటింగ్ మిషన్స్, ఫైల్స్, ఇలా ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంటుంది. ఇలా దీని మీద స్కాన్ చేస్తే మనకి దాని ఐటెం అంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా మనకి వ్యాక్యూమ్ క్లీనర్స్, వెట్, డ్రై వాక్యూమ్ క్లీనర్స్ అయితే ఉన్నాయి. వీటి కాస్ట్ అయితే మనకి $25 అయితే ఉందండి. కంపెనీ బట్టి ఉంటుంది, అలాగే ప్రొడక్ట్ కండిషన్ బట్టి కూడా ప్రైస్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ మనకి బయట ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. సో అందుకనే మనకి ఇక్కడ $25, $20 అయితే ఉంది ప్రైస్. ఇంకా దీని కాస్ట్ అయితే మనకి $13 ఉంది.
ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి డెకరేటివ్ ఐటెమ్స్ లాంటివి ఉన్నాయండి. చిన్న చిన్న డాల్స్ కానీ, ఈ కబోర్డ్స్‌లో పెట్టే డెకరేటివ్ ఐటెమ్స్ లాంటివి ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఎవరో ఒకరు డొనేట్ చేసినవే అండి. ఇంకా ఈ స్టోర్ వాళ్ళేంటి అంటే, మరీ పెద్దగా ఏం ప్రాఫిట్ అయితే ఏమి ఉండదంటండి. ఎందుకంటే, వీళ్ళు ఇక్కడ ఈ స్టోర్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇక్కడ వర్కర్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళని మెయింటైన్ చేయాలి. స్టోర్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి, కొంచెం ప్రాఫిట్ అయితే ఉంటుంది. కానీ, మరీ విపరీతమైన ప్రాఫిట్స్ అయితే ఏముండవు. సో, అందుకని ఎవరైనా డొనేట్ చేసినవి ఉంటే, వాళ్ళు వీటి మీద దానికి తగ్గట్టుగా ప్రైస్ వేసుకొని, ఇలా మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా మినిమమ్ ప్రైస్ వేసుకొని ఇలా సేల్ చేస్తున్నారు. ఇంకా దీని మీద వచ్చిన అమౌంట్‌ని వీళ్ళు ఈ స్టోర్‌కి రెంట్‌కి కానీ, వర్కర్స్‌కి శాలరీస్ కానీ ఇలా వీటి రూపంలో ఇస్తూ ఉంటారనమాట. కానీ ఈ కాన్సెప్ట్ అయితే చాలా బావుందండి. ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా సరే కొంచెం రిచ్ కిడ్స్ కానీ, పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీగా ఉంటారు కదా! ఇంకా బాగా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదండీ! సో, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. ఈ కాన్సెప్ట్ అయితే మన ఇండియాలో కూడా ఉంది. కాకపోతే ఏంటి అంటే మనకి స్టోర్స్ లాంటివి లేవు. ఏదైనా సరే ఆన్‌లైన్‌లో మనం పర్చేస్ చేసుకోవాలి, సేల్ చేసుకోవాలి తప్ప ఇలా స్టోర్స్ అయితే లేవు అంతే. ఇంకా ఈ గుడ్‌విల్ లాంటి స్టోర్స్ అయితే ఓన్లీ అమెరికాలో అని కాదండి. మనకి కెనడా, బ్రెజిల్, ఇటలీ, మెక్సికో ఇలా చాలా కంట్రీస్‌లో అయితే ఉన్నాయంటండి. ఇంకా ఇవైతే మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌లా ఉన్నాయి. వీటి ప్రైస్ అయితే మనకి $8 అయితే ఉన్నాయి. ఇంకా వీటి మీద బ్లూ అండ్ పింక్ స్కానర్స్ అయితే ఉంటాయండి. ఇంకా మనకి వీళ్ళు డైలీ ఏదో ఒక కలర్ కోడ్‌కి ఇంకా ఒక 30, 40% ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి పింక్ స్కానర్ మీద పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి బ్లూ స్కానర్ మీద పెడుతూ ఉంటారు. ఇలా వాళ్ళు ఇంకా ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా టాయ్స్ అండి. ఇంకా పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా ఇంకా టాయ్సే అనమాట. చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అనమాట. ఈ టాయ్ కాస్ట్ ఎంతో చూద్దాము. ఇంకా దీని కాస్ట్ అయితే మనకి $8 అయితే ఉందండి. బయట దీని ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 20, $30 అయితే ఉండొచ్చు. ఇంకా ఇవన్నీ కూడా కలిపి మనకి $2 అంటండి. ఇలా ఈ ప్యాకెట్ అంతా కూడా కలిపి ఇంకా ఈ ప్యాకెట్ అయితే మనకి $6 అయితే ఉంది. ఈ లోపల ఉన్న కవర్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా మనకి $6 అనమాట. సో, ఇలా సెపరేట్‌గా అయితే పెట్టారు. నేను స్టార్టింగ్‌లో ఈ స్టోర్ గురించి విన్నప్పుడు వీకెండ్‌లో అయితే వచ్చామండి చూడ్డానికి. అప్పుడు చాలా రష్‌గా ఉంది. సో, ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీక్ డేస్‌లో వచ్చి ఇలా వీడియో అయితే తీశాననమాట. ఇవన్నీ కూడా మనకి కిడ్స్‌కి సంబంధించి పజిల్స్, గేమ్స్ ఇలాంటివైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎవరో ఒకరు డొనేట్ చేసినవే. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి గేమ్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఉంటుందండి. బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, ఫుట్‌బాల్ ఇలా స్కేటింగ్ ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా బాక్సింగ్ గ్లౌజులనమాట. ఇంకా ఇక్కడైతే మనకి ల్యాంప్స్ ఉన్నాయండి. మనకి అమెరికాలో ఏంటి అంటే లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇన్‌బిల్ట్ అయి రావు కదా! సో, మనం సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఇంకా ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఈ ల్యాంప్ కాస్ట్ అయితే మనకి $10 అలా ఉంది. ఇంకా బయట కానీ మనం కొనుక్కుంటే వీటి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనకి ఈ ఫ్యాన్స్, కూలర్స్ లాంటివైతే ఉన్నాయి. వీటి ప్రైస్ అయితే మనకి $20, $25 అయితే ఉన్నాయి. కొంచెం బయట కూడా అదే కాస్ట్‌లో ఉందని చెప్పాలి. కొన్ని ఐటెమ్స్ మనకి బయట కన్నా ఇక్కడే ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం పర్లేదు. సో, ఇక్కడ తీసుకోవచ్చేమో. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. క్లాక్స్, హెడ్‌ఫోన్స్, రేడియోస్, చార్జర్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఇవి మనకి నచ్చకపోతే ఒక 1 వీక్‌లో మనం రిటర్న్ చేయొచ్చంట. అండ్ ఈవెన్ పని చేయకపోయినా, మనకి నచ్చకపోయినా రిటర్న్ చేసేయొచ్చంటండి. ఇంకా ఇదంతా కూడా మనకి ఫర్నిచర్ కూడా ఉంది. ఇంకా ఇక్కడైతే సైకిల్స్ కూడా ఉన్నాయండి. ఈ సైకిల్ ప్రైస్ అయితే మనకి $15 ఒకటుంది. ఇంకా $20, $25 అయితే ఉన్నాయి. మెయిన్ గుడ్‌విల్‌లో ఎక్కువగా తీసుకునేవి ఏంటి అంటే, ఈ ఫర్నిచరే అండి. చాలామంది ఎక్కువగా ఫర్నిచర్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కానీ, హౌస్ హోల్డ్ ఐటెమ్స్ కన్నా ఎక్కువగా ఫర్నిచర్ తీసుకుంటూ ఉంటారంట. సో, చూసారా ఈ టేబుల్ ఎంత బావుందో. దీని ప్రైస్ అయితే మనకి ఆల్మోస్ట్ $15 అండి. చాలా తక్కువే అని చెప్పాలి. కంపారిటివ్‌లీ అన్నిటికన్నా ఈ ఫర్నిచర్ కాస్టే మనకి కొంచెం తక్కువగా ఉందండి. అండ్ ఇదే బెటర్ అని నా ఫీలింగు. తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఫర్నిచర్ లాంటిది తీసుకోవచ్చేమో. ఇంకా దీని ప్రైస్ అయితే మనకి $20 అయితే ఉందండి. ఈ చైర్ ప్రైస్. ఇంకా ఇక్కడ మనకి సోఫాలు ఉన్నాయి. అలాగే ఈ వార్డ్‌రోబ్ అయితే మనకి $10 అంటండి. చాలా తక్కువ కాస్ట్‌కే వస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇవే తీసుకుంటూ ఉంటారు. సో, $13 అయితే ఉంది.
ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత బాగుందో. వుడెన్ డైనింగ్ టేబుల్ 6 సీటర్ అండి. సో, దీని ప్రైస్ అయితే మనకి ఓన్లీ $25 అండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాలి. మనం బయట తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా! సో, ఇక్కడ మాత్రం చాలా తక్కువ ప్రైస్‌కే పెట్టారు. ఇంకా ఈ టేబుల్ వచ్చేసి మనకి $10 అంటండి. ఇది కూడా వుడెన్ టేబులే. చాలా తక్కువ ప్రైస్ ఇది కూడా. ఇంకా ఈ వార్డ్‌రోబ్ చూసారా? వుడెన్ వార్డ్‌రోబ్. చూడడానికి కూడా చాలా కొత్తగా ఉంది. బట్ దీని ప్రైస్ మాత్రం $25 అండి. మెయిన్‌గా ఈ ఫర్నిచర్ లాంటివి చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటాయి. అన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం ఫర్నిచర్, ఈ వుడెన్ ఐటెమ్స్ మాత్రం తక్కువ ప్రైస్‌కే ఉన్నాయి. మీకిక్కడ కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. $24.99 అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో అయితే 2200 అలా పడుతుంది. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాలి ఇదైతే. ఇంకా ఇవన్నీ కూడా మనకి టూల్స్ అండి. ఈ గార్డెనింగ్స్ కానీ, ఇంకా రిపేర్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క టూల్ ఐటెమ్ కూడా ఉంటుంది ఇక్కడైతే. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ కార్స్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారంటండి. సో, బయటైతే చాలా కార్స్ ఉన్నాయి. ఏంటా అనుకున్నాను. సో, చాలామంది కార్స్ కూడా ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటారంట. సో, దాని కండిషన్ చూసి ఇంకా రిపేర్స్ ఏమైనా చేయాలంటే రిపేర్స్ చేసి, సో, దాన్ని కూడా ఈళ్ళు సెకండ్ హ్యాండ్‌లో అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి కిచెన్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అండి. కిచెన్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఉంటుంది. మిక్సీ కానీ, ఓవెన్ కానీ, ఎయిర్ ఫ్రైయర్, ఇన్‌స్టా పాట్, టోస్టర్ ఇలా చాలానే ఉన్నాయండి. సో, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఐటెమ్సే అనమాట. కిచెన్‌కి సంబంధించినవి. ఇంకా ఈ సెక్షన్ అయితే మనకి కుకింగ్ వేర్ అండి. మనకి కుకింగ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఉంది. ఈవెన్ స్పూన్స్, గరిటెలు ఇలాంటివి కూడా ఉన్నాయి. సో, ఇదంతా కూడా అవే అనమాట. వీటి ప్రైస్ అయితే మనకి $1, $2 అయితే ఉన్నాయి. ఇంకా ఈ స్పూన్స్, గరిటెలతో పాటు మనకి ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి. సో, ఈ కెటిల్ అయితే మనకి ఆల్మోస్ట్ $10 అయితే ఉందండి. దానికన్నా కొత్తది కొనుక్కోవడం బెటర్ అనిపించింది. దీని ప్రైస్ కూడా $10 ఉంది. ఇంకా ఈ కెటిల్ ప్రైస్ కూడా మనకి $10 అండి. ఇలా మనం సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కునే కన్నా మనకి కొత్త ఐటెమ్స్ వచ్చేస్తాయి అనిపించింది. సో, ఇది చూడండి ఆల్మోస్ట్ $7 ఉంది. లోపలంతా కూడా బాగా పాడైపోయింది ఈ కెటిల్ అయితే. అదే అండి కొన్ని కొన్ని మనం తీసుకోవచ్చు. కానీ అన్నీ మనకి వర్త్ అని చెప్పలేము. సో, కొన్ని ఐటెమ్స్ అయితే మనకి చాలా కాస్ట్‌లీ ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి గ్లాస్ అలాగే పింగాణి ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. ఈ గ్లాస్ బౌల్ వచ్చేసి మనకి $13 అంట. గ్లాస్ ఐటెమ్స్ కూడా కాస్ట్‌లీ ఉన్నాయి. ఇంకా దీని ప్రైస్ కూడా మనకి $10 అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే మనకి టీవీస్, రేడియోస్, స్పీకర్స్ లాంటివైతే ఉన్నాయండి. ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ మాత్రం కొత్తవి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మనం ఇంత ప్రైస్ పెట్టి తీసుకొని పని చేయకపోతే మళ్ళీ వేస్ట్ కదా అమౌంట్ అంతా. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి బ్యాగ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బ్యాగ్సే. చూడడానికి కొత్తగా అనిపిస్తున్నాయి కానీ అన్నీ కూడా పాతవే. ఇంకా దీని ప్రైస్ అయితే మనకి $10 అయితే ఉంది. కొత్త బ్యాగ్‌లానే ఉంది కానీ కొత్తది కాదు. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఈ డ్రెసెస్ ఉన్నాయండి. బాయ్స్‌కి కానీ, అమ్మాయిలకి కానీ, కిడ్స్‌కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. మెయిన్‌గా ఈ స్టోర్‌లో ఏంటి అంటే ఒక 30% కొత్త ఐటెమ్స్ ఉంటాయి. ఒక 70% పాతవి ఉంటాయంట. కాకపోతే అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. సో, మనకి ఏది కొత్తది, ఏది పాతదో తెలీదు. బట్ వీటి ప్రైస్ మాత్రం కొత్తవి ఎంత ప్రైస్ ఉంటాయో ఆ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా కొంచెం కాస్ట్‌లీగానే ఉన్నాయి. ఇవి మేబీ కొత్తవో, పాతవో నాకు అర్థం కావడం లేదు. అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయంట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఈ బట్టలైతే కొంచెం కొత్తవి కూడా అమ్ముతూ ఉంటారంటండి ఈ స్టోర్‌లో. కాకపోతే మనకి సెకండ్ హ్యాండ్ స్టోర్ కాబట్టి మనం కొత్తవి తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించాలి. అంటే అవి తెలీదు అసలు వాడినవో అర్థం కాదు. ఇదిగోండి చెప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి అండి. ఇవన్నీ కూడా పాతవే. ఎవరు తీసుకుంటారు అని అనుకోకండి. చాలామంది అయితే వస్తున్నారు. ఈవెన్ మనకి వీకెండ్‌లో అయితే అసలు ఇంత ఖాళీగా ఉండదు. మొత్తం రష్‌గా ఉంటుంది. సో, అందుకనే మేమైతే వీక్ డేస్‌లో వచ్చామండి. మెయిన్ ఎందుకు వచ్చాము అంటే మా వాడికి సైకిల్ చూద్దాము అనుకున్నాము. బట్ ఇక్కడైతే వాడికి సరిపడా సైకిల్స్ ఏమీ లేవు. సో, ఇంక కొత్తదే తీసుకోవాలేమో. సో, ఇదనమాట స్టోర్ అంతా కూడా. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి $6 అయితే ఉంది. సో, ఈ బుడ్డ హ్యాండ్ బ్యాగ్ కూడా $10 ఉంది. బట్ అన్నీ కొత్తవే ఉన్నాయి అనిపిస్తుంది. సో, చూసారు కదండీ! ఈ స్టోర్ మీకెలా అనిపించింది? ఇలాంటి స్టోర్స్ మనకి ప్రతి సిటీలో కూడా ఉంటాయండి. ఇంకా గుడ్‌విల్ లాగా ఇంకొక స్టోర్ కూడా ఉంటుంది థ్రిఫ్ట్ అని. సేమ్ ఇలాగే అండి. అక్కడ కూడా సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది కదండీ! అసలు మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. మీకెలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.